మీరు ఇంకా అటు ఇటు కదలొద్దు అమ్మాయి, అటు ఇటు కదలొద్దు, కూర్చోండి. ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని లైవ్లో ఇవ్వటానికి విశ్వాసంతో ప్రారంభిస్తున్నాను. అమ్మ 93 సంవత్సరాల వయసు, 1931 జూలై 27న అఫీషియల్ రికార్డుల ప్రకారం జనించిన డేటు. మా అంచనా అయితే 93 ఇయర్స్, 93 ఏళ్ళు. అంటే రికార్డుల్లో కొంచెం తక్కువ వేశారు. దాదాపుగా చివరి క్షణాల్లో ఉంది అనిపిస్తుంది మాకైతే. కారణాలు నేను తర్వాత చెబుతాను. క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి సంసిద్ధత ఆరాధన, అమ్మని సంసిద్ధం చేసి దేవుని చేతులకు అప్పచెప్పాలని ఈ ప్రత్యేకమైన ఆరాధన. పైగా అందరూ రాలేరు కనుక ఆ లైవ్లో అమ్మను చూడటానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్రత్యేకమైన ఆరాధన ఏర్పాటు చేస్తున్నాను. అంటే ఇఫ్ షీ కెన్ సర్వైవ్, ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. తను దేవుని సన్నిధానానికి వెళ్ళడం కూడా దేవుని సంకల్పం, చిత్తం కనుక ఆ విశ్వాసంతో, అంటే సంసిద్ధత ఆరాధన అని ప్రత్యేకంగా ఈ ఆరాధన నేను నిర్వహించాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే అమ్మకు చాలా పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉన్న అనేక పాటలు చక్కగా పాడుతుంది. మా ఇంట్లో మా అమ్మది మంచి స్వరం. ఆ స్వరం మా ఇంట్లో మా చిన్నక్క ఒక్కదానికే వచ్చింది. మా చిన్నక్క మంచిగా పాడుతుంది, మాకెవరికి రాలేదు. బహుశా చిన్న కూడా లైవ్లో ఉండి చూడొచ్చు. ఆ 3 పాటలు, కనీసం ఒక 3 పాటలు ఆమెకు ఇష్టమైన పాటలు పాడి ఆ తర్వాత ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పచెబుదాం. ఇది ఆరోగ్యమైన అంతర్ధానమైన 2 దేవుని చేతులకే అప్పచెప్పి మనం దేవునికి అప్పచెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నేనేమంటున్నా అంటే దేవ సంకల్పం ఏమై ఉన్నదో అదే నెరవేరాలి, అంతే. దేవుని చిత్తం ఏముందో అదే నెరవేరాలి. ఇలా చెయ్యి అని అడగటం కాదు, నీ సంకల్పాన్ని నెరవేర్చుకో అని చిన్న ప్రార్థన చెబుతాను నేను. మా ప్రభువా, మా దేవా, అమ్మను నీవు 93 ఏళ్ళు నీ కృపలో కాపాడావు, పరిపూర్ణ జీవితాన్ని అనుగ్రహించావు. మా తండ్రి ఇప్పుడు బాగా నీరసపడిపోయింది. మేమైతే ఆ చివరి క్షణాలు అని మేము అనుకుంటున్నాం నాయన. అయితే నిరాశ పడకుండా నీ ప్రశస్త హస్తాలకు అప్పగించాలి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా నీ చిత్తమే సానుకూలపడాలి, నీ చిత్తమే నెరవేర్చబడాలి మా తండ్రి. అమ్మకు ఇష్టమైన ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడి ఆ మంచి మాటలను మేము నీ నామం పేరిట జపించుకొని వల్లించుకొని మా విశ్వాసాన్ని స్థిరపరచడానికి కృప దయచేసి నీవే ఆదరణ, ఓదార్పు, పునరుద్ధాన, నిరీక్షణ, మళ్ళీ నీ అద్భుతాలు జరిగించి ఆశీర్వదించమని యేసు పుణ్య నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 315వ పాట, అమ్మకి ఇష్టమైన పాట. ఉన్న పాటున వచ్చుచున్నాను, అది పాడదాం. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాదా సన్నిధికో రక్షకా, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై పడినున్న నిధి నడలేక తోటిల్లు చున్నవాడను నన్ను దయగను. పాటున వచ్చుచున్నాను నీ పాదా సన్నిధికో రక్షకా, కారుణ్యానిధి యేసు రక్షకా, నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరరామని పిలచుటయు నిష్కారణపుని ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు. నా పాటున వచ్చుచున్నాను నీ పాదా
సన్నిధికో రక్షక. మసి బొగ్గు వలె నా మానసమెల్లగాపే దోష సమూహములు మచ్చాలై. అసితమగు ప్రతి డాగుతుడువను గసటు గడిగి పవిత్ర పరపను అసువులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువని దిగని. ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. వెలుపాట బహు యుద్ధములు లోపటను భయము తొలగే నెమ్మది కలిగేను. పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే అలసీటునటు గోటబడి దూర్బలుడనై గాయములతో నిదే. ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. కడుబీదవాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడివడిన నా మదికి స్వాస్థత చెడిన కనులకు దృష్టి భాగ్యము బడయవలసినవన్నీ నీచే బడయుటకు నాయొడయుడాయిదే. ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. నీ వాగ్దాతము నమ్మి నీపై భరము పెట్టి జీవా మార్గము కంటిని. కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధిను నచ్చి సంతోషావసరముల నిడుదువనిదే. ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు కాడంబైనయన్నిటి విరుగగోటెనుగాననేని పుడరుదుగా నీ వాడనౌటకు మరి నిజము నీ వాడనౌటకే. ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. బాగా ఇష్టమైన పాట అమ్మకి త్రాహిమం క్రీస్తునాథ. నాకు బాగా గుర్తు, నేను 1982లో బోధనం ప్యారిష్కి వెళ్ళాను. బోధనం ప్యారిష్కి వెళ్ళిన ఆ క్రొత్తలో అమ్మ నాతో పాటు బోధన వచ్చింది. అప్పటికి వివాహం కాలేదు. ఒకసారి సాయంకాలం బహిర్భూమికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది, అంటే అదొకలాగా మాట్లాడుతూ ఉంది. అప్పుడు తను ప్రార్థనలో కూర్చుంటే నేను ఈ పాటే పాడాను. ఈ పాట పాడిన తర్వాత తను మామూలు స్థితికి రావటాన్ని నేను అప్పుడు చూశాను. అంటే మా అమ్మ మొన్నటిదాకా కూడా రోజు ఉదయం సాయంకాలం 3-4 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ విశ్వాస ప్రమాణం చెప్పుకునేది, దశాజ్ఞలు చెప్పుకునేది, అలాగా ప్రార్థన చేసుకొని మా అందరి కోసం ప్రార్థన చేసేది. ఇదిగో గత 3 ఏళ్ళుగా బెడ్ రెడ్ అయిన తర్వాత ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేసుకోలేకపోతుంది. అందువల్ల
ఆమె కోసం అని చెప్పి ఈ పాట పాడుతున్నాం. నేను వచనం ఎత్తుకుంటాను అప్పుడు కానీ నాకు గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో నెవ్వ బొందితి త్రవుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి ఇవ్విధమున చెడిపోతిని నేమి సేతు నోహో త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నేను దేహి అన్నుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నీయందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తముబుని చేయరాని దుష్కర్మములు చేసినాడను దయాల రాజు చేతిలో చేయి వేసి వాణి పనులా చేయసాగి నేని భంగి చెడిపోయి తినేనయ్యయ్యో త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నిబ్బారమోకించుకైనా నిజమూరవ్వంతైనా లేక దబ్బారాలాడుటకుము తాతనైతిని అబూరమైన ఘోర పాంధకర కూపమందు దబ్బున బడిపోతీనయ్యో దారి చెడిని నా బాబా త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందాబో చున్నప్పుడు నిందాలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండా నీవే నమదికి ధైర్యమిచ్చి అన్నిటా రక్షించితివిన అన్నా నీకు స్తోత్రమహ త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నేను దేహి అన్నుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే. మళ్ళీ మరొక ముఖ్యమైన పాట అమ్మకి దేవా సహాయము నిమ్ము అనే ఆ పాట కూడా చాలా అంటే అన్నీ ఇష్టమైన పాటలే, ఇవి ప్రాముఖ్యమైన పాటలు. దీంట్లో అద్భుతమైన సందేశం ఉంటుంది క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి. మంచి మరణం బిమ్ము దేవా మమ్ము వంచించు సాతాను వల నుండి కావా. అంటే క్రైస్తవ విశ్వాసి ఎలాగూ మరణాన్ని ఆహ్వానిస్తాడు లేక మరణానికి సంసిద్ధమవుతాడు, ఆ పాట దీంట్లో ఉంటుంది. ఆ పాట కూడా అమ్మ కోసం పాడుకుందామని అనిపిస్తుంది. అమ్మ చక్కగా పాడుతుంది. అమ్మ స్వరం మా చిన్నక్క మాత్రమే, మా చిన్నక్క రెండో అక్క మా చిన్నక్కకి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత మా పెద్దక్క మనవరాలు
చింటూ ఉంది, అది కూడా చక్కగా పాడుతుంది, అది కూడా లైవ్లో ఉంది, అది కూడా చక్కగా పాడుతుంది. మా కుటుంబ సభ్యులు చాలామంది చూస్తూ ఉన్నారు. మీరు ప్రార్థనలో ఉండండి. వీలైతే మీరు కూడా నాతో పాటు లైవ్లో కలిపి మీరున్న చోటే ఈ పాట పాడుకోండి. 376వ పాట. గడియా గడియకు నెగసేనంబు ఎంతో వడిగా నాపై వచ్చి నరక బాణములు ఎగాతగని శోధనములు నీవు పడగొట్టి వేగామే దృఢ భక్తి నిమ్మా దేవా సహాయము నిమ్ము నిత్య జీవంపు తూటాలు ద్రావుట కిమ్మా దేవా సహాయము నిమ్మా కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వాచే మరి నీ కృష్టములు సాతాను సాధనములు నేను దాటి నీరేకాల చాటున నుండా దేవా సహాయము నిమ్మా దారాపుత్రుల పైన భ్రమాలు నన్ను సారే కూనిచు లోక భాగ్యములు ఘోరమగుణాత్మకములు నన్నీరీతి భ్రమపేటును దారుణిలోనా దేవా సహాయము నిమ్ము మాయువు దీనములు చెట్టు ఛాయవలె దరుగుచు మంటి పాలవును చాలు నీలోకంబు మేలు మేము పరలోక రాజ్యము చేరుట మేలు దేవా సహాయము నిమ్ము మంచి మరణం బిమ్ము దేవా మమ్ము వంచించు సాతాను వల నుండి కావా ఎంచి దూతల నంపినావా మాకై పంచగాయములంబ ప్రభువాచి నావా దేవా సహాయము నిమ్మా. గత 5-6 రోజులుగా బలహీనంగా ఉంది. బాగా నిద్రపోయింది, మంచిగా భోజనం చేయలేదు, కొంచెం నీరసంగా ఉంది అనిపించి నేను మా చెల్లి ఇక్కడే ఉంటుంది, మా చివరిది మా పాపకి నిన్న దినం ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే పాప వచ్చిన తర్వాత చక్కగా కొబ్బరి బొండాలు కొట్టించింది, మళ్ళీ దానిమ్మ గింజల రసం తీసిచ్చింది, తిన్నది, కొంచెం భోజనం చేసింది నిన్నటి దినం. ఈరోజు ఉదయం అయితే చక్కగా ఆ ఆవిరి కుడుము వేసుకుని వస్తే పాప ఆవిరి కుడుము కూడా తిన్నది. మధ్యాహ్నం చికెన్తో మంచిగా భోజనం చేసింది.
మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగింది, ఆ తర్వాత దానిమ్మ రసం తాగింది. నేనైతే కొంచెం డీలా పడిపోయాను, కానీ పాప రావటం నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పాలి. అమ్మకి దేవుడిచ్చిన కృప. మొన్నటి దినం, నిన్న కాకుండా మొన్నటి దినం నేను మామూలుగా ఈ ఆక్సిమీటర్లు తీసుకొచ్చాను కాబట్టి ఊరికి అసలు ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దామని. దయతో ఒక విషయం గమనించండి, కోవిడ్ ఎఫెక్ట్ మాత్రం కాదు, అసలు ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. 93 సంవత్సరాల ప్రాయంలో ఆమె వృద్ధాప్యంలోకి వచ్చి బలహీనపడిపోయింది. ఎప్పుడైతే ఆక్సిమీటర్ చూస్తే నాకు 80 అలా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. 80, 80, 82 మధ్య ఆక్సిమీటర్ ఉంటే నాకు వెంటనే అనుమానం వచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే 95 దాటితే కష్టం సార్ అని చెప్పి అన్నాడు. సరే, వెంటనే నిన్న ప్రార్థనమ్మా పెట్టేం కాదు అమ్మా, పెట్టేం అయితే అప్పుడు నిన్న కొంచెం భోజనం అది చేసిన తర్వాత నిన్న ఉదయం 92కి వచ్చినాయి ఆక్సీ లెవెల్స్. 92కి వచ్చింది. పల్స్ రేట్ బాగానే ఉంది. మళ్ళీ మార్నింగ్ చూస్తే మార్నింగ్ 80కి దిగిపోయింది. సాయంకాలం చూస్తే 70కి దిగిపోయింది. ఇంతకు క్రితం 65కి దిగిపోయింది. అంటే 65కి పల్స్ రేట్ దిగిపోయింది. దాంతో సరే సిద్ధం చేద్దాం అవుని అని, అంటే నిరీక్షణతోనే సిద్ధం చేద్దామని. 93 ఏళ్ళు, గత 3 ఏళ్ళుగా ఆ 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి మంచంలోనే ఉన్నది, అన్ని మంచంలోనే. అయితే పూర్ణ జీవితాన్ని గడిపింది. మా అమ్మ మంచి విశ్వాసి. మా అమ్మ ప్రార్థనా బలమే మా అందరికి కూడా. కేవలం మా అమ్మ ప్రార్థనా బలంతోనే మేమందరం ఇంత స్థితికి వచ్చాం. నన్ను ప్రారంభం నుండి కూడా సేవ చేయాలని సేవకి అంకితం చేసింది. మా పెద్దక్క, మా చిన్నక్క. మా పెద్దక్క పుట్టిన తర్వాత 3 ఏళ్ళకి చిన్నక్క పుట్టింది. ఆ తర్వాత 7 ఏళ్ళకి పిల్లలు లేకపోతే కుమారుణ్ణి అని ప్రార్థన చేస్తే నేను కలిగాను. అందుకని నన్ను సేవకి దేవునికి ఇచ్చుకుంటాను అని ఉంది. అలాగే నేను ఒడిదుడుకులకు లోనైనా తర్వాత సేవలోనే ఇప్పటిదాకా కొనసాగాను. నా కోసమే మా అమ్మ ఇప్పటిదాకా కూడా బ్రతుకుతూ వచ్చింది. తర్వాత మా చెల్లి, మేము నలుగురు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం ఎందుకంటే 1965లోనే మా నాన్నగారు పరంపదించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 50 ఏళ్ల పైన వైధవ్య జీవితాన్ని మా అమ్మ గడుపుతూ మా కోసం బ్రతికుంది. అందుకని ఆక్సీ లెవెల్స్ 65 దిగిని. నేను తర్వాత టెస్ట్ చేయడానికి సాహసించాల, అంటే చూడటానికి సాహసించాల. పెరిగితే దేవునికి స్తోత్రం, తరిగితే మళ్ళీ నేను తట్టుకోలేమనేననే ఉద్దేశంతో. కాకపోతే ధైర్యంగా క్రైస్తవ విశ్వాసి ఎలాగూ ఆ మరణాన్ని ఎదుర్కోవాలి, లేకపోతే జీవితాన్ని చాలించాలి, దాన్ని ఒక ఆదర్శప్రాయంగా, అంటే అందరూ ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ప్రసారాన్ని ఏర్పాటు చేసి ఒక రకంగా నేను మా అమ్మని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మళ్ళీ మరణాన్ని గురించి పాడుకున్నాం కాబట్టి మరణాన్ని గురించిన మరి 2 పాటలు నాకు చాలా ఇష్టం. అవి దేవదాసాయి గారు మంచి పాట వ్రాస్తారు. దాంట్లో మరణమునకు గొప్ప మరణం ఎవరు అని చెప్పి మంచి పాట రాస్తారు. ఆ పాట ఒకటి. తర్వాత సాయంకాలం ప్రార్థనలో ఉంటుంది. సాయంకాలం ప్రార్థనలో దేవా సహాయము నిమ్ము అనే పాట ఉంటుంది. ఆ పాటలు 2 కూడా మనం పాడుకుందాం. పాడుకున్న తర్వాత ప్రార్థన చేసి, అంటే ప్రార్థనతోనే ఇది దేవుని కృపలో అమ్మ సర్వైవ్ అయిందనుకో, ఘనత మహిమ ప్రభావం అన్నీ దేవునికి. ఆ ఘనత అంతా దైవానికి, మళ్ళీ అమ్మ ప్రార్థనా బలం అనే అనుకుందాము. అందుకని చివరిగా పాటలు కనీసం పాడి వినిపించడం. మార్టిన్ లూథర్ గారు తన చివరి గడియల్లో ఇలాగే గడిపారు అని నేను చదివాను. ఆయన చక్కగా తన మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని, నేను బాప్తిస్మ కృపను నా చుట్టూ కప్పుకొని ఆ బాప్తిస్మ కృపలో దేవాన్ని సన్నిధికి సిద్ధపడుతూ ఉన్నాను. కనుక
లోకము, సాతాను, పాపము ఈ బాప్తిస్మ కృపను ఛేదించుకొని నన్నేం చేయలేదు అని చెప్పి ఆ చివరి దాకా ఇలాగే 10 ఆజ్ఞలు చెప్పుకుంటూ, విశ్వాస ప్రమాణం చెప్పుకుంటూ, ప్రభు ప్రార్థన చెప్పుకుంటూ మరణించాడు అని చరిత్ర చెబుతుంది. అలాగే ఒక పోపు గారు కూడా చివరి క్షణాలు ఇలాగే గడిపాడు. ఆ పోపు గారి చివరి క్షణాలు అప్పట్లో ఇంత ప్రత్యక్ష ప్రసారం లేదు, కానీ అక్కడున్న దీన్ని బట్టి ప్రత్యక్ష ప్రసారం చేశారు అని అంటారు. నాకు ఆ వివరణ తెలియదు ఎవరు పోపు అనేది. ఈ 2 చరిత్ర సత్యాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని నేను ఇలాగా అమ్మను సంసిద్ధం చేద్దామని లైవ్లో ఉండగలిగిన వాళ్ళు ఉండండి, మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. ఆ తృప్తిగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ప్రార్థన ఈ పాటలు పాడుతూ ఉన్నాను. మరి లైవ్లో చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మీ ప్రార్థన కోరుతున్నాను. ప్రార్థన కూడా దేవా నీ చిత్తం ఏమైందో దాన్నే, నీ సంకల్పం ఏమిందో అదే నెరవేర్చు. అంతేగాని దేవ సంకల్పానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేయొద్దు. దేవా నీ సంకల్పం ఏముందో అమ్మ పట్ల దానినే నెరవేర్చు. దేనినైనా స్వీకరించడానికి అమ్మని సంసిద్ధం చెయ్యి, మమ్మల్ని సంసిద్ధం చెయ్యి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఏం పాట పాప అది? మరణంబులో నాకు చిరజీవమెవ్వరు, మరణమునకే గొప్ప మరణం ఎవరు అనే పాట ఉంటుంది. దానికి నాకు పల్లవి ఒక్కన గుర్తు రావట్లేదు. ఈ భావోద్వేగంలో ఎవరన్నా పల్లవి నాకు టైప్ చేస్తారా దయచేసి? అదే మరణంబులో నాకు చిరజీవమెవ్వరు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగ నన్ను చెంతను తిరముగా స్థాపించునెవ్వరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందం. ఓకే, ఆ పాట నాకింత ప్రోత్సాహానందం దేవదాసయ్య గారు అద్భుతమైన పాట అది. తండ్రి గారు రాసిన పాట. తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరం. 348వ పాట కీర్తన పుస్తకంలో. ఎవరు నా భక్తికి హితమైనటి పునాది, ఎవరు నా కంఠంబు ఎత్తెన్ పాటలతో, ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకును స్నేహంబు కల్పిరి, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట, కేకత ఘనమైన హేతువైయుండు, మరణంబులో నాకు చిరజీవమెవ్వరు, మరణంబునకే గొప్ప మరణం బెవ్వారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవ్వరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట, కేకత ఘనమైన హేతువైయుండు. చివరి వచ్చిన పాడతాను. నన్ను రక్షింప మరణంబొందియు సమాధి, ఎన్నాటికి నీ గెల్చి ఉన్న ప్రభునందు, ఉన్న విశ్వాసంబె నాకు ఉత్సవంబును కలుగజేయును, చెన్నగు నా ప్రభునికెవ్వరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట,
కేకాత ఘనమైన హేతువయ్యుండు. మా చెల్లి ఉంది, మా చెల్లి కూడా మా అమ్మ గురించి 2 మాటలు చెబుతుంది. ఆ తర్వాత నాకు ఇంకొక పాట కూడా పాడుకోవాలని మా చెల్లి 2 మాటలు చెప్పిన తర్వాత ఆ పాట కూడా పాడుకొని ప్రార్థన చేసుకొని ఈ సిద్ధపాటు ఆరాధనని, సంసిద్ధత ఆరాధనని ముగించుకుందాం. ఆ తర్వాత మేము అలాగే కొనసాగించుకుంటూ ఉంటాం. చెప్పు. వినపడి అందరికీ ప్రైజ్లా. మా అమ్మ, నేనైతే మరి మా నాన్న ముఖం కూడా గుర్తుండనంత చిన్న వయసు. ఆ వయసులో మా నాన్న చనిపోయినప్పుడు మమ్మల్ని మా అమ్మ ఏ విధంగా పెంచింది అని ఈ రోజున ఇంత ఆశీర్వాదకరమైన జీవితాలు మేము జీవిస్తున్నామనంటే మా అమ్మ మా ఎడల చూపించిన ప్రేమ, మా కొరకు 90 ఏళ్ళ వరకు 3 సంవత్సరాల క్రితం పడినంత వరకు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేది. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసేది. ఆమె యొక్క ప్రార్థన ఫలము మేము అనుభవిస్తున్నాం. ఆమె యొక్క ప్రార్థన ఫలం మేము అనిపిస్తున్నాం. మా అమ్మకి నాకేం గుర్తుంటుందంటే, మా అమ్మ టీచరు. స్కూల్లో టీ పార్టీ జరిగినప్పుడు ఆ స్వీటు హాటు ఇస్తే టీ మాత్రం తాగి స్వీటు హాటు మా కోసం దాచిపెట్టుకొని తీసుకొచ్చేది. అది మా అమ్మ. ఆ స్వీట్ హాట్ కూడా మాకు పెట్టకుండా తిండు. తీసుకొచ్చి నేను మా అన్నయ్య ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కళ్ళు 2 పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు. ఆ స్వీట్ హాట్ మాకు తీసుకొచ్చి పెట్టేదాము తినకుండా. అంత ప్రాణంగా మమ్మల్ని పెంచుకుంది. ఈ రోజున మేము ఆశీర్వాదకరమైన జీవితాలు జీవిస్తున్నామంటే మా అమ్మ. మీ అందరికీ ఒకటి నేను చెప్పేది, ఎప్పుడు ఒక మాట చెప్తా. ఫలాలు ఇచ్చే చెట్టు తన ఫలాలు తను తిందు. ఆ ఫలాలు ఇచ్చే చెట్టు యొక్క ఫలాలు తన బిడ్డలు తింటారు. తన బిడ్డలు ఆ ఫలాలు అనుభవిస్తారు. అయితే మా అమ్మ ఫలాలు ఇచ్చే చెట్టు, ఆ ఫలాలు మేము అనుభవించాం. ఇది నేను మా అమ్మ యొక్క సిద్ధపాటుతో అందరికీ ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే, మా అమ్మలాగే మా అమ్మ తన ఫలాలు తను తినని ఫలమిచ్చే చెట్టు మేము తిన్నాము. అమ్మ మా కోసం ఏం దాచిపెట్టిందంటే, మీరు తినండి, ఫలం తినండి, కానీ మీ బిడ్డల కోసము ఆ ఫలం తిన్న తర్వాత మిగిలిన ఆ విత్తనం మాత్రం మీ బిడ్డల కోసం నాటడం మాత్రం మర్చిపోవద్దు. మా అమ్మ నాటిన ఆ ప్రార్థన విత్తనమే ఈ దినాన మేమందరం ఆశీర్వాదకరమైన జీవితము దేవునిలా బ్రతుకుతున్నాము. మా అమ్మ ఫలాలు ఇచ్చే చెట్టు ఆమె అనుభవించాల, మేము అనుభవించాం. మా అమ్మను బట్టి ఈ రోజున మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, మీరు కూడా మా అమ్మలాగానే ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉన్న మీ బిడ్డల కోసం ఆ విత్తనాన్ని నాటడం మాత్రం మరిచిపోవద్దు. మా అమ్మ నాటిన విత్తనం వల్ల మేమందరం కూడా ఈ దినమైన ఆశీర్వాదకరమైన, మా అమ్మ కడుపును పుట్టిన బిడ్డలు అందరూ మంచి ఆశీర్వాదకరమైన జీవితాలను జీవిస్తున్నాము అని అంటే, మా అమ్మ మా కొరకు ఫలామిచ్చే చెట్టులాగా ఫలించింది. మేము అనుభవించగలిగిన కృపను దేవుని దగ్గర నుంచి పొందుకుంది. ఆ విత్తనము మా కొరకు నాటింది. ఆ విత్తనము ఈ రోజున మేము ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండిపోయి మా బిడ్డల కోసము ఆ విత్తనాలను కూడా నాటడానికి మేము సిద్ధపడ్డాం. మీ అందరికీ అది మా అమ్మ కోసం దేవుని చిత్తము నెరవేర్చమని ప్రార్థన చేయండి అందరూ. చివరి పాట నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఎందుకంటే ఈ పాటలో అద్భుతమైన సందేశం ఉంటుంది. ఇప్పుడంటే అలవాటు పోయింది, కానీ మా చిన్నప్పుడు కుటుంబ ప్రార్థన ఉండేది. సాయంకాలం కాగానే కుటుంబం అంతా కూర్చొని 1-2 పాటలు పాడుకొని బైబిల్ వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాతే భోజనం చేసేవాళ్ళం.
సాయంకాలం 6 గంటలు అయిందంటే, అంటే ఇప్పుడు బిజీలు అయిపోయింది, అది వేరే సంగతి. సాయంకాలం 6 గంటలు అయిందంటే సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇంట్లో పాటలు వినిపిస్తూనే ఉండేవి. అలాగా వాటిలో రాత్రి పాటలు ఉంటాయి, నిద్రపోవటానికి ముందు పాడుకునే పాటలు కొన్ని ఉంటాయి, సాయంకాల ప్రార్థన అని చెప్పి కొన్ని ఉంటాయి. ఇప్పటి తరానికి ఆ పాటలు పూర్తిగా పోయే ఉండొచ్చు, మర్చిపోయే ఉండొచ్చు. దాంట్లో అద్భుతమైన పాట ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే, చచ్చిపోవటానికి మాకు ఎప్పుడు భయం లేదయ్యా, భయం లేకుండా చచ్చిపోవటం నేర్పించయ్యా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా జీవ పునరుద్ధానంలో లేచి అక్కడ నీ మహిమలో ఉండే కృప ఇవ్వని. అంటే పడుకునే ముందు, నిద్రపోయే ముందు నేను చావుకు భయపడకుండా, ఒకవేళ రాత్రి నేను నా నిద్రలో చనిపోయినా చావుకు భయపడకుండా చక్కగా నీ జీవ పునరుద్ధానంలో లేచే ఆ నిరీక్షణ అనుగ్రహించమని అద్భుతమైన పాట. మరి మిక్కిలి సమూయేలు గారు, మత్తయి సమూయేలు గారు ఈ పాట రాశారు. సాయంకాలం పాట కొంచెం కష్టంగా ఉన్న పాడటానికి, అది పాడుకుందాం. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నానిపుడు రాజుల రాజా ప్రభురేకల నీడలో పునీయేసుని పేరిటన్ మన్నించుము, కాని పనులను చేసినా నేను నిదురాపోవాక ముందే సమాధానమేమో నాకు. ఇది మంచి మాట. చావు నొందుటాకెన్నాడు భీతి లేక జీవింప నేర్పించుము, జీవా పునరుద్ధానము లో మహిమతో లేవామడియా నడుపుము. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నన్నెప్పుడు రాజుల రాజా ప్రభురేకల నీడలో. నేను చీకటి నిద్రాను రోయుచుతుదాలేని దీనంబునందు మానకుండగా దూతాలన్ గుడి చేయ గానమెప్పుడు కల్గును. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నానిపుడు రాజుల రాజా ప్రభురేకల నీడలో. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అంటే తృప్తిగా పాటలు పాడుకుంటే ఆమె కూడా మనస్సు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రత్యేకమైన ప్రసారం. ఆ తర్వాత క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసం ఇలాగే ఉండాలి. వర్తమాన వాస్తవ జీవితంలో ఎప్పుడు కృంగిపోకూడదు. ఆ కృంగిపోవటం లేని విశ్వాసమే భవితలోనికి మనల్ని నడిపిస్తుంది అని నేను ప్రత్యేకంగా ఈ ప్రసారంలో ఇప్పటిదాకా నాతో ఏకీభవించిన బిడ్డలందరికీ కూడా నేను అమ్మ పక్షంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. విశ్వాస ప్రమాణాన్ని, ప్రభువు నేర్పిన ప్రార్థనని అవే చెప్పుకొని మార్టిన్ లూథర్ గారు తన జీవితాన్ని ముగించాడు అని చరిత్ర చెబుతుంది. మేము కూడా, అమ్మ కూడా ఎప్పుడు ప్రతిరోజు విశ్వాస ప్రమాణం చెప్పుకుంటుంది, ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ప్రభు ప్రార్థన చెప్పుకుంటుంది. అందుకని విశ్వాస ప్రమాణం చెప్పుకొని, ప్రభు ప్రార్థన చెప్పుకొని లైవ్ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. అందరం కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం మీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రభువు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభువు మనకు తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించునుగాక. ప్రభువు మన మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మనకు సమాధానం కలుగు చేయునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.